మద్యం పాలసీ విషయంలో అటు టీడీపీ కూటమి ప్రభుత్వం, గతంలో వైకాపా ప్రభుత్వం దొందే అనే విధంగా తయారయ్యాయి. ఈ రెండు ప్రభుత్వాల పాలనలో రాష్ట్రం మధ్యాంధ్రప్రదేశ్ అయింది. మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులు అన్న విధంగా మద్యం పాలసీ తయారైంది. నకిలీ మద్యం విచ్చలవిడిగా తయారవుతూ ఉంది. నిన్న అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం ములకల చెరువు గ్రామ పరిధిలో ఎక్సైజ్ అధికారులు నకిలీ మద్యం తయారు చేసే కేంద్రంపై దాడి చేసి 1,75,00,000 రూపాయలు విలువ చేసే నకిలీ మద్యాన్ని, దాన్ని తయారు చేసే పరికరాలను, తయారు చేస్తున్న 9 మంది కూలీలను, ఆ నకిలీ మద్యాన్ని అమ్ముతున్న ఒక బ్రాందీ షాప్ యజమానిని, ఆ నకిలీ మద్యాన్ని అమ్ముతున్న ఒక బెల్ట్ షాప్ నిర్వాహకుని వారిని అరెస్ట్ చేయడం, వారిని అదుపులోకి తీసుకోవడం గమనార్హం. ఇది కేవలము ఒక సంఘటన మాత్రమే. ఇటువంటి రోజు అనేక చోట్ల అనేకం జరుగుతూ ఉన్నాయి. ఈ మద్యం పాలసీ వలన రాష్ట్రంలో అనేక అనర్థాలు జరుగుతున్నాయి. తండ్రి కొడుకులను కొట్టడం, కొడుకు తల్లిని చంపడం, తల్లి బిడ్డలను కొట్టడం, ఇలాంటి అనేక సంఘటనలు జరుగుతున్నాయి. మన 3వ తారీఖున నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ముదివర్తిలో మద్యం మత్తులో తండ్రి రవికుమార్ కొడుకు ప్రేమ్చంద్ను రొమ్మిల మీద కూర్చొని రోకలి బండతో మోది చంపాడు. ఇది తండ్రి కొడుకును చంపినటువంటి సంఘటన మద్యం మత్తులో. పోయిన నెల 25వ తారీఖున బాపట్ల మండలం పూండ్ల గ్రామంలో కొడుకు జాలయ్య మద్యం మత్తులో తల్లి రమణమ్మను ఇనుప కడ్డీతో బాధి చంపాడు. ఇది కొడుకు తల్లిని చంపిన సంఘటన. ఇటీవల మదనపల్లిలో 7వ తరగతి 10వ తరగతి చదువుతున్న బిడ్డలు పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేశారు. ఎవరి మీద? తమ తల్లి మీద. ఏమని? తమ తల్లి వాణి మద్యానికి బానిసై రోజు తమను సంఘటికరతో కొడతా ఉంది, బాగుతూ ఉందని చెప్పేసి మమ్మల్ని రక్షించండి అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చిన్న బిడ్డలు తల్లి మీద, తల్లి మద్యానికి బానిసై కొడుతుందని. కాబట్టి ఇటువంటి సంఘటనలు రోజు అనేకం జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా స్వర్ణాంధ్ర దేవుడెరుగు రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్ కాకుండా చూడాలని, బెల్ట్ షాపులు లేకుండా చూడాలని, నకిలీ మద్యం తయారీ కేంద్రాలు లేకుండా చూడాలని, వీలైతే సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలయ్యేటట్టు చూడాలని కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇక రెండవ అంశం కర్రల సమరం. కర్నూలు జిల్లా పొలగుంద మండలం దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి బన్ని ఉత్సవంలో మొన్న విజయదశమి సందర్భంగా కర్రల సమరం జరిగింది. ఆ కర్రల సమరంలో కొసిగి తిమ్మప్ప, ఆంజనేయులు అనే 2 మధ్య వయస్కుల వారు చనిపోవడం జరిగింది. దాదాపు 100 మందికి పైగా గాయపడ్డారు. ఇది చాలా శోచనీయం, చాలా దురదృష్టకరం. కర్రల సమరం ఇది అనాగరికం, అమానుషం, ఆటవికం. దీన్ని నిరోధించలేని ప్రభుత్వాలు, ఇవి చేతగాని ప్రభుత్వాలు, దద్దమ్మ ప్రభుత్వాలు, అసమర్థ ప్రభుత్వాలు. అమ్మకు అన్నం పెట్టని ప్రబుద్ధుడు పిన్నమ్మకు బంగారు గాజులు చేస్తున్నట్లు కర్రల సమరాన్ని ఆపు చేయలేని ప్రభుత్వాలు స్వర్ణాంధ్రప్రదేశ్ను, సంతోషాంధ్రప్రదేశ్ను చేస్తాయట. దాన్ని ప్రజలు నమ్మాలట. కానీ కనీసం వచ్చే సంవత్సరమైనా ఈ కర్రల సమరం జరగకుండా చూడాలని, దానికి ఇప్పటి నుండే ఆ ప్రాంతంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఇది ప్రభుత్వం ఒక ఛాలెంజ్గా తీసుకోవాలని, ఇటువంటి మూఢనమ్మకాలను, అనాగరిక చర్యలను ఎటువంటి పరిస్థితుల్లో ప్రోత్సహించవద్దని కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది.